నమస్కారం హెచ్7 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి సీటు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కే కేటాయించాలి. టీడీపీ నేతల డిమాండ్. స్వర్గయ్య యడ్లపాటి వెంకట్రావు నివాసంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్, బీజేపీ నేత మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్. పట్టణంలో కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా షర్మిల నియామకం హర్షణీయం. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు. మండల కేంద్రమైన కొల్లిపర గ్రామంలో సంక్రాంతి సంబరాలలో భాగంగా జాతీయ స్థాయి పుటిబల ప్రదర్శన పోటీలు మంగళవారం కొనసాగాయి. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెనాలి ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ పాల్గొని బహుమతులను అందజేశారు. మండల కేంద్రమైన కొల్లిపర గ్రామంలో సంక్రాంతి సంబరాలలో భాగంగా జాతీయ స్థాయి పుటిబల ప్రదర్శన పోటీలు మంగళవారం కొనసాగాయి. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతాంగం బాగుండాలన్నదే ముఖ్యమంత్రి జగన్ ధ్యేయమని పేర్కొన్నారు. ఒంగోలు జాతి పశువులను మరింత అభివృద్ధి చేసే బాధ్యత రైతాంగం తీసుకోవాలన్నారు. రైతులు వ్యవసాయ రంగం అభివృద్ధి బాటలో నడవాలని ఆకాంక్షిస్తూ నియోజకవర్గ ప్రజలకు కనుమ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రదర్శనలో పాల్గొన్న పలు ఎడ్ల జతల రైతులను సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ భీమవరపు పద్మావతి, ప్రముఖ కాంట్రాక్టర్ గుదిబండి చిన్న వెంకటరెడ్డి, నాయకులు చెంచల్ రామిరెడ్డి, నెర్ల కుటుంబరెడ్డి, కళ్లం వీరారెడ్డి, ఆర్మిండ సాంబిరెడ్డి, ఏ నగేష్ రెడ్డి, రమేష్, యశ్వంత్ రెడ్డి, ఆరిగ చంద్రశేఖర్ రెడ్డి, పలువురు నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. భావితరాల భవిష్యత్తు కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సిన సమయం ఆసన్నమైందని బీజేపీ సీనియర్ నేత మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. భావితరాల భవిష్యత్తు కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సిన సమయం ఆసన్నమైందని బీజేపీ సీనియర్ నేత మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక బురిపాలెం రోడ్లోని మాజీ ఎంపీ స్వర్గీయ యడ్లపాటి వెంకట్రావు స్వగృహంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సమావేశంలో జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొని స్వర్గీయ యడ్లపాటి వెంకట్రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సమావేశంలో మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ స్వర్గీయ యడ్లపాటి వెంకట్రావు మరణానంతరం తాను తొలిసారి తెనాలి రావటం జరిగిందన్నారు. ఆయనతో గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇది రాజకీయ సమావేశం కాదని ఆత్మీయ సమావేశం మాత్రమేనని తెలిపారు. రాష్ట్రంలోని ప్రజలందరూ రానున్న రోజుల్లో మంచి నిర్ణయం తీసుకుని మంచి పరిపాలనకు తోడ్పడాలన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల్ని అందరూ గమనిస్తున్నారని, అందరూ ఆలోచించి భావితరాల కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడాల్సిన బాధ్యత ఉందన్నారు. ఎంతో ప్రాముఖ్యత కలిగిన తెనాలి తన ఉనికిని కోల్పోయిందని, రానున్న రోజుల్లో మరలా పూర్వ వైభవం వస్తుందని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, యడ్లపాటి వెంకట్రావు కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే సీట్లు ఎవరనేది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పెద్దలు వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఎవరు వచ్చినా ఇక్కడైనా ఎక్కడైనా గెలిపిస్తాం, వాళ్ళు గెలిపించరు. ఇది మనందరం మనకి తెలిసిన వాళ్ళకి, కావాల్సిన వాళ్ళకి, దగ్గర వాళ్ళకి, మన సామాజిక వర్గం వాళ్ళకి, మనం ప్రతి వాళ్ళు రోజుకి 2-3 గంటలు ఫోన్లో ఉన్నారు. ఫోన్లో మాట్లాడే వాళ్ళందరికీ జరుగుతున్న అరాజకాన్ని, జరుగుతున్న తప్పుల్ని, ఎందుకంటే ఒకసారి ఈ రోడ్ల మీద తిరిగితే ఎలా ఉంది, లిక్కర్ తాగేవాడు బాధ ఎలా ఉంది, కరెంట్ ఛార్జీలు కట్టేవాడు బాధ ఉంది. 29 రాష్ట్రాల్లో పెట్రోల్ హయ్యెస్ట్ ఆంధ్రప్రదేశ్. ఏం పాపం చేసుకుంది ఆంధ్రప్రదేశ్? దురదృష్టం, ఏదో పాపం చేసుకుంది. లేకపోతే ఇంత సస్యశ్యామలంగా ఉండాలి. ఆదరణ ఎక్కడో హైదరాబాద్లో అక్కడ భూముల రేట్లు పెరిగిపోతున్నాయి, ఇక్కడ తరిగిపోయింది. మన పిల్లల భవిష్యత్తు కోసం అందరూ ఆలోచించుకోవాలి. ఆలోచించుకుని ఏం చేస్తే బాగుంటుంది అనేది, ఇది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే బీజేపీ పెద్దలు వాళ్ళు ఒక నిర్ణయాలు తీసుకున్నారు. కానీ చేసేది మన పిల్లల భవిష్యత్తు. ఇది ఎవరి కోసం, వాళ్ళ భవిష్యత్తు రాజకీయంగా ఎవరికి అధికారం వస్తుందని కాదు, మన పిల్లల భవిష్యత్తు కోసం మనం అందరూ, మీరు ఈ దుర్మార్గ పాలనని పోగొడుతున్నా నా పాత్ర ఉందని ఎవరికాళ్ళు గుండెల మీద చేసుకుని నా డ్యూటీ నేను చేశాను. అది ఏ వయసు, ఏ కులం, ఏ మతం, ఏ ప్రాంతం అయినా సరే అందరి పాత్ర వహిస్తే తప్ప ఇది జరగదు. అందుకని అందులో మీ అందరి పాత్ర ఉండాలని కోరుకుంటున్నాను. టికెట్టు నాకు గ్యారంటీగా రాబోయే రోజుల్లో
మన ఆంధ్రప్రదేశ్లో డెవలప్ అయ్యే ప్రాంతాల్లో తెనాలి ఓ ప్రాంతం అవుతుంది. నేను మీకు మాట ఇస్తున్నాను, తప్పకుండా మీకు కనెక్టివిటీ కానీ ఏ విషయంలోనూ ఇబ్బంది లేకుండా తెనాలికి చాలా మంచి భవిష్యత్తు ఉంది. ముందు ఈ దుర్మార్గాన్ని పోగొట్టడానికి ఎవరు వంతు పాత్ర వాళ్ళు పోయింది. ఆత్మీయ సమావేశం ఇది చెప్పాలి, ఎందుకంటే నా కోసం కాదు, మనందరి కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం అందరూ తప్పకుండా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి. ఇది పండగ రోజు మనకి కొత్త సంవత్సరం రాదు, కొత్త సంవత్సరంలో సంక్రాంతి వచ్చింది, మొన్నే న్యూ ఇయర్ అయింది. అందరికీ మంచి జరగాలి. అలాగే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ, మా తల్లిగారు ఇక్కడే పుట్టారు, నేను ఇక్కడే చదువుకున్నాను, ఈ ఇంట్లో ఉండే చదువుకున్నాను, అప్పటికే ఉంది ఇల్లు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది మంచి ఆలోచించి ఏది మంచిది రాష్ట్రానికి. మీకు అందరికీ తెలుసు ఇప్పుడు ఏం జరుగుతుందో, ఎంత అరాజకంగా జరుగుతుందో. అందరం కలిసి మంచి నిర్ణయం తీసుకోవాలి, మీకు అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తెనాలి నియోజకవర్గం నుండి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ టీడీపీ తరఫున పోటీ చేయాలని టీడీపీ అధిష్టానానికి తెనాలి టీడీపీ నేతలు విన్నవించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తెనాలి నియోజకవర్గం నుండి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ టీడీపీ తరఫున పోటీ చేయాలని టీడీపీ అధిష్టానానికి తెనాలి టీడీపీ నేతలు విన్నవించారు. టీడీపీ జనసేన పొత్తు నేపథ్యంలో నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను చూసి టీడీపీ నేతలు మంగళవారం గుంటూరు విద్యానగర్లోని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ స్వగృహంలో ఆయనతో భేటీ అయ్యారు. తెనాలి సీటు జనసేన పార్టీకి కేటాయిస్తారన్న ప్రచారం తమను ఆవేదనకు గురిచేస్తుందని నేతలు రాజేంద్ర ప్రసాద్ కు తెలిపారు. ఈ నేపథ్యంలో రాజేంద్ర ప్రసాద్ పార్టీ శ్రేణులకు పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూద్దామని సర్ది చెప్పినట్లు సమాచారం. సమావేశం అనంతరం టీడీపీ మైనార్టీ నాయకులు ఖుద్దూస్ మాట్లాడుతూ తెనాలి నియోజకవర్గంలో వైసీపీని ఎదుర్కోవాలంటే మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కే సీటు కేటాయించాలన్నారు. పొత్తులు ఖరారు కాకుండా ప్రచారం చేసుకోవటం ధర్మం కాదని పేర్కొన్నారు. సర్వేలు, ప్రజా అభిప్రాయం మేరకు ఇరు పార్టీల అధిష్టానాలు సీటు కేటాయించాలన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ ముఖ్య నేతలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. పొత్తు ఆహ్వానిస్తున్నాం, ఖచ్చితంగా పొత్తు ఉండాల్సింది మేము గౌరవిస్తున్నాము. మీరు నిబద్ధత లేకుండా మీరు టీ పార్టీలు పెట్టి ఇళ్ళకెళ్ళి ఫోన్లు చేసి సీట్ నాదే అంటే కార్యకర్త తెలుగుదేశం పార్టీ పనిచేయని అవసరం లేదా? ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుండి పనిచేస్తున్నాం తెనాలి నియోజకవర్గంలో మేము మొదటి పార్టీ ఆవిర్భావం నుండి తెలుగుదేశం పార్టీ పనిచేస్తా ఉన్నాం. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నాడు మా ఇన్ఛార్జ్. ఏం లేకుండా ఒంటెత్తిపోకుండా మీరు వెళ్ళి ఆ విధానం ఇచ్చేస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా ఆమోదించట్లే ఆ విధానాన్ని. మేము అందుకనే చెప్తా ఉన్నాం. ఇవాళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి కూడా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మేము చెప్పట్ల. మీ ప్రజల్లో విచారించండి, ఏ విధమైన ప్రజలు కోరుకుంటున్నారు, ఏ భావంతో ఉన్నారు ప్రజానికం అనేది, ఎవరైతే ఇక్కడ ఖచ్చితంగా గెలుస్తారు, ఎవరైతే ఓడిపోతారు అనేది ప్రజలు చెప్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా టికెట్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే 50% అన్ని సర్వేలు మీరు ఇవాళ చూస్తారన్నారు, సర్వేలు పెట్టుకోండి, వాస్తవం ఏందనేది, ఇక్కడ ఏం జరుగుతుంది, ఏ విధంగా పనిచేస్తున్నారు, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఎవరైతే బాగుంటుందని కోరుకుంటున్నారు, దాన్ని అంతా విచారించి దాని ప్రకారం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఇవాళ రాజప్రసాద్ గారిని ఒకటే కోరుతున్నాం. మెత్తడి వ్యవహారం వద్దు, ఖచ్చితంగా సీటు కావాలి ఇవాళ. ఎందుకంటే గెలిచే సీటు పోగొట్టుకునే కార్యక్రమం మటుకు దయచేసి చేయొద్దని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇప్పుడు 1000 మంది యొక్క కార్యకర్తల యొక్క మనోభావాలు ఇవాళన్నీ చెప్పాము. ఖచ్చితంగా కేంద్ర కార్యాలయాన్ని కూడా తెలియజేస్తాము ఏ విధంగా తెనాల్లో పరిస్థితి ఉంది, ఏ విధంగా ఇప్పుడు ఉన్నటువంటి పెద్దాయన మనోహర్ గారు ఏ విధమైన కన్ఫ్యూజన్ కి క్రియేట్ చేస్తున్నాడు అనేది కూడా చెప్తాం. ప్రభుత్వం అంగన్వాడీల సమస్యల పరిష్కారం చేయాలని కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన నిరసనలు మంగళవారం 36వ రోజుకు చేరాయి. ప్రభుత్వం అంగన్వాడీల సమస్యల పరిష్కారం చేయాలని కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన నిరసనలు మంగళవారం 36వ రోజుకు చేరాయి. స్థానిక విఎస్ఆర్ కాలేజీ ఎదురుగా గల వినాయక విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో అంగన్వాడీ కార్యకర్తలు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా చెవిలో పువ్వులు పెట్టుకుని దీక్షా శిబిరంలో కూర్చున్నారు. ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని, తమ కోరికలు ఆమోదించి అమలు చేయాలని కోరుతూ నినాదాలు చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం తెనాలి కమిటీ కార్యదర్శి కేబి ప్రసాద్ మాట్లాడుతూ చిన్నారులు, పిల్లలు, బాలింతలు, గర్భిణీ స్త్రీలు గత 5 వారాలుగా ఇబ్బంది పడుతున్న ప్రభుత్వానికి స్పందన లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. పౌష్టికాహారం, ఆరోగ్యం, విద్య అన్ని వేళలా అందించి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి సమ్మెను విరమింపజేయాలని కోరారు. సిఐటియు నాయకులు ఎస్కే హుస్సేన్ వలి మాట్లాడుతూ ఎంతకాలమైనా అంగన్వాడీ కార్యకర్తలు పోరాటం కొనసాగిస్తారని, ఎటువంటి నిర్బంధాలు పెట్టినా భరించే శక్తి వారికి ఉందని, గతంలో వారు చాలా ఎదుర్కొన్నారని కూడా చెప్పారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఏవిఎన్ కుమారి, నాయకులు పి పావని, కె జ్యోతి, హసీనా బేగం, కళ్యాణి, పి రహెల్, సిహెచ్ చింతమ్మ, ఏ శివమ్మ, కె నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చాలా బాధ్యతారహితమైనటువంటి
పరిస్థితుల్లో వాళ్ళ పరిణామాలన్నీ జరుగుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం నిజంగానే కనుక పౌష్టికాహారము, విద్య, ఆరోగ్యము, చిన్నపిల్లలు, బాలింతలు, గర్భిణీ స్త్రీలకి పట్ల ఈ ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని ఫీల్ అయితే వెంటనే చర్చలకు పిలవండి. మీరు వాళ్ళని ఒప్పించండి. ఒప్పించేటువంటి బాధ్యత మీ మీద ఉంది. అంతేగాని వాళ్ళని ఎత్తిన నెపమేయటం కానీ వాళ్ళని బెదిరించడం కానీ చేస్తే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అందుకని సిపిఎం అధికార పార్టీ యొక్క బాధ్యతారాహిత్యాన్ని చాలా ఖండిస్తూ ఉంది. ఇంత జరుగుతున్న నేనున్నాను నీ వెనకని చెప్పేటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఇప్పుడు ఏమైపోయాడు ఆయన? అందుకని ఆయన కూడా నేను ఉండాలని చెప్పేసి ఫీల్ అయితే నిజంగా ఆయన ఈ చర్చల సారాంశం, చర్చల్లో పాల్గొన్న అధికారులని, మంత్రుల్ని పిలిపించుకుని డెడ్లాక్ ఎక్కడైతే ఆగిపోయినాయి, పరిష్కారానికి ఎక్కడైతే ఇబ్బంది వచ్చిందో అది ఆయన ఓ పెద్ద మనిషిగా తన నుంచి కూడా నేను ఈ సమస్య పరిష్కారం కోసం ఓ ప్రపోజల్ పెట్టాను, ఒక ఆఫర్ ఇస్తున్నాను, ఇంతటితో పరిష్కారం కావాలని చెప్పేసి పెద్ద మట్టారా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచించట్లేదు. గతంలో ఇట్టాటి వచ్చినప్పుడల్లా పెద్ద మనిషి తరహాగా మొబైలు నా మాటేనండి అని చెప్పేసి ఓ పరిష్కార మార్గాన్ని ప్రయత్నం చేసేవాళ్ళు. అంటే పరిష్కారానికి ఉండేటువంటి మార్గాలు ఏవైతే ఉండేవో ఏవి కూడా ప్రభుత్వం వాటిని పట్టించుకోవట్లేదు, వాటిని మూసేస్తూ ఉంది. అందుకని రాష్ట్రంలోని అన్ని రాజకీయ రేపు అధికారంలో ఉండేవాళ్ళు రేపు మేము వచ్చి రాష్ట్రాన్ని బాగు చేస్తానే వాళ్ళందరూ కూడా ఇది సమస్య కదా, దీన్ని సరి చేయకుండా మీరేం బాగు చేస్తారు చెప్పండి. అందుకని ఈ సమస్య మీద అందరూ ఒత్తిడి పెట్టాలని చెప్పేసి సిపిఎం విజ్ఞప్తి చేస్తాం. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా షర్మిల నియామకాన్ని స్వాగతిస్తున్నట్లు తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా షర్మిల నియామకాన్ని స్వాగతిస్తున్నట్లు తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక మారేస్పేటలోని తెనాలి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వల్లూరి సాంబయ్య, పలువురు నాయకులు డాక్టర్ చందు సాంబశివుడు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఆయన పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం డాక్టర్ సాంబశివుడు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దెబ్బతిందని, షర్మిల నాయకత్వంలో పూర్వ వైభవం వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతంకై రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర చేపట్టారన్నారు. రానున్న ఎన్నికల్లో షర్మిల నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. హైకమాండ్తో ఇక్కడ స్టేట్ లెవెల్ లీడర్తో కూడా ఆల్మోస్ట్ షర్మిల గారిది పిసిసి ప్రెసిడెంట్ ఆల్మోస్ట్ ఖాయమైపోయింది. ఆవిడ రాకనే మా కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గమే కానీ తెనాలి డివిజన్ నాయకులందరూ కూడా నాయకుల తరపున మేము ఆవిడ రాకను స్వాగతిస్తున్నాం. ఆవిడ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి బలపడుతుందని, అలాగే మా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వాది అని చెప్పి నిరూపణ ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాం. దానికి ఒక నిదర్శనమే ఎవిడెన్స్ షర్మిల గారు మా పార్టీలోకి రావటం. అందుకని ఆవిడ రాకను స్వాగతిస్తున్నామని తెలియజేస్తున్నాం. పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పొన్నూరు నాగసూర్య శశిధర్రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరికలు ప్రారంభమవటం శుభ సూచకమని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో పార్టీకి పూర్వ వైభవం వస్తుందన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కె బుల్లయ్య, ఓబీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ద్వారకా శ్రీను, నాయకులు ఎం పూర్ణచంద్రరావు, పి శివకుమార్, భీమా రమేష్, టి శివనారాయణ, పి స్టీవెన్ బాబు, వై శంకర్రావు, బి శ్రీను, ఎన్ మల్లికార్జునరావు, మల్లవరపు ప్రసాద్, తుల్లిమిల్లి అనిల్, రాయప్ప తదితరులు పాల్గొన్నారు. పిసిసి ప్రెసిడెంట్గా షర్మిల గారికి ఇస్తారు. షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ మొత్తం పర్యటించి కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి తాను వంతు కృషి చేస్తారు. లోగడ మనకి ఇచ్చినప్పుడు ఆ ప్రత్యేక హోదా అటు తెలుగుదేశం తెస్తానంది తేలేదు, అటు వైఎస్ఆర్ వాళ్ళు తెస్తా అన్నారు తేలేదు. ఇప్పుడు కాంగ్రెస్ సారథ్యంలో ప్రత్యేక హోదాని తెస్తారని ఆశిస్తాం. అట్లాగే ఇంకో కారణం ఏంటంటే గతంలో ఇండస్ట్రీస్ తీసుకురాకపోవడం కాకుండా ఉన్న ఫ్యాక్టరీలను అమ్ముదామని చూస్తున్నారు. అదంతా వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని అమ్ముదామని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో అట్లా జరగవు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంకా మంచి ఇండస్ట్రీస్ అవి వచ్చి ఉద్యోగాలు ఇచ్చి అత్యధికంగా చేస్తారని మనందరం ఆశిద్దాం.
ఏదర విజయలక్ష్మి స్మారక సేవా సమితి గుడివాడ ఆధ్వర్యంలో మంగళవారం IIITలో చేరిన విద్యార్థులకు నగదు పురస్కారాలను పంపిణీ చేశారు. ఏదర విజయలక్ష్మి స్మారక సేవా సమితి గుడివాడ ఆధ్వర్యంలో మంగళవారం IIITలో చేరిన విద్యార్థులకు నగదు పురస్కారాలను పంపిణీ చేశారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని వేజెళ్ల ఉమామహేశ్వరరావు స్వగృహం నందు ఏదర వెంకట్రావు నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో విజయలక్ష్మి 20వ వర్ధంతిని పురస్కరించుకుని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం గరికపాటి సుబ్బారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పలువురు వక్తలు సేవా సమితి సేవలను అభినందించారు. ఈ సందర్భంగా వేజెళ్ల ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా ఏదర విజయలక్ష్మి స్మారక సేవా సమితి విద్యార్థులను ప్రోత్సహిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఉదాహరణమన్నారు. తెనాలి మండలంలో జడ్పీ హైస్కూల్స్ కు చెందిన విద్యార్థులలో IIITకు ఎంపికైన వారికి 2000 రూపాయల నగదును ప్రోత్సాహం అందించడం జరుగుతుందన్నారు. ఏదర విజయలక్ష్మి స్మారక సేవా సమితి గత 20 సంవత్సరాలుగా ఎంతో కృషి చేస్తుంది. మరి తెనాలి మండలంలో గుడివాడ గ్రామస్తులైన ఏదర విజయలక్ష్మి మరి చిన్నతనంలోనే అకాల మరణం చెందడంతో వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని గత 20 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మొట్టమొదట 7 సంవత్సరాల పాటు గుడివాడ గ్రామ ప్రజలకి మరి తెనాలి మండలంలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకి ఆర్థిక సహకారం అందించారు. గత 12 సంవత్సరాల నుంచి తెనాలి పట్టణంలో తెనాలి మండలంలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు 10కి 10 మార్కులు సాధించిన విద్యార్థులకు అదేవిధంగా ఇప్పుడు IIITలో సీట్లు సాధించిన విద్యార్థులకి మరి ప్రతి సంవత్సరం ఆర్థిక సహకారం అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మరి గత 20 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా మరి ఏదర విజయలక్ష్మి పెదనాన్నగారైనండి ఏదర వెంకటరావు నిర్వహిస్తున్నారు. మరి అదేవిధంగా వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం మరి నిర్విఘ్నంగా జరుగుతుంది. ఈ సంవత్సరం ఏదర పూర్ణచంద్ గారు ఈ కార్యక్రమాన్ని వారి భుజస్కంధాల మీద వేసుకుని ఈ కార్యక్రమాన్ని వారు నిర్వహిస్తున్నారు. వారికి కూడా మరి ఏదర విజయలక్ష్మి స్మారక సేవా సమితి తరపున ఏదర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ ప్రతి ఏటా స్మారక సేవా సమితి విజయలక్ష్మి వర్ధంతిని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం విద్యార్థులకు నగదు పారితోషికంను అందజేశారు. కార్యక్రమంలో గుత్తా వెంకటరత్నం, డాక్టర్ వేమూరు శేషగిరిరావు, లక్కరాజు సాయి, పావులూరు రాంబాబు, కన్నిగంటి మురళీకృష్ణ, గుమ్మడి ప్రసాద్, కె నందకిషోర్, డివి సుబ్బారావు, కె శివరామకృష్ణ, పలువురు గుడివాడ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. పిల్లలకి IITలో సీట్లు వచ్చిన వారికి స్కాలర్షిప్లు ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. దీనిని మా బాబాయ్ వెంకటరావు గత 20 సంవత్సరాలుగా చాలా బాగా స్కాలర్షిప్లు అయితేనేమి, పేదలకి దుప్పట్లు అయితే, చీరలు అయితే ఇవ్వటం చాలా సంతోషకరం. ఈ సంవత్సరం బాబాయ్ వయసు మీద పడతానా, ఆయన ఈ కార్యక్రమం చేయలేకపోతానా, నేను చేసి పెడతా బాబాయ్ అని చెప్పేసి చేయటం చాలా ఆనందంగా ఉంది. ఇట్లానే మాకు మా ఫాదర్ గారు ఏదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ ఉంది. అట్లానే ఆ ట్రస్ట్ తరపున కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంటాము. ఈరోజు ఈ విజయలక్ష్మి స్మారక సేవా సమితి తరపున కూడా ఈ కార్యక్రమం చేయటం చాలా సంతోషకరంగా ఉంది. ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించి జాతికి అంకితం చేయడం హర్షణీయమని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ అంబేద్కర్ సేవా ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ కనపర్తి అబ్రహం లింకన్ పేర్కొన్నారు. ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించి జాతికి అంకితం చేయడం హర్షణీయమని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ అంబేద్కర్ సేవా ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ కనపర్తి అబ్రహం లింకన్ పేర్కొన్నారు. ఈ నెల 19వ తేదీన విజయవాడ PW గ్రౌండ్లో జరిగే అంబేద్కర్ విగ్రహావిష్కరణకు అన్ని వర్గాల ప్రజలు హాజరు కావాలని పిలుపునిచ్చారు. స్థానిక కొత్తపేటలోని NGO కళ్యాణ మండపంలో తెనాలి NGO యూనిట్ UTF JVV సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్స్ కు సంబంధించి మెంటల్ ఎబిలిటీ విభాగం ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించారు. స్థానిక కొత్తపేటలోని NGO కళ్యాణ మండపంలో తెనాలి NGO యూనిట్ UTF JVV సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్ కు సంబంధించి మెంటల్ ఎబిలిటీ విభాగం ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించారు. అమిరిశెట్టి శ్రీధర్ పరీక్షకు సంబంధించి పలు సూచనలు అభ్యర్థులకు సూచించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు కుర్ర శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రూప్ 2 కు సంబంధించి పలు విభాగాలపై పరీక్ష అభ్యర్థులకు ఉచిత శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో UTF జిల్లా కోశాధికారి MD దౌలా, జిల్లా కార్యదర్శులు కె సాంబశివరావు, కె కేదార్నాథ్, రావిపాటి శివనాగేశ్వరరావు, అరికాటి బాలసుబ్రహ్మణ్యం, SK జానీ సైదా, రాచకొండ మురళీకృష్ణ కుమార్, JVV NGO నాయకులు పాల్గొన్నారు.
ఈ గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జాము ఫిబ్రవరి 25వ తారీఖున జరగనున్నది. ఈ క్రమంలో ఈ గ్రూప్ 2కి సంబంధించినటువంటి 5 అంశాలు ఉన్నాయి. దానిలో మెంటల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్సు, జాగ్రఫీ, ఇండియా హిస్టరీ, అలాగే మరి భారత సమాజము, ఇండియన్ సొసైటీ, ఈ 5 విభాగాలకు సంబంధించి 5:30 150 మార్కులు ఉన్నాయి. ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఈ మార్కుల్ని సులభంగా ఎలా సంపాదించాలి అనేటువంటి దాని మీద గతంలో ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు గారి ద్వారా ఎన్జిఓ కళ్యాణ మండపంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశాం. ఈ సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు ఒక్కొక్క సబ్జెక్టుకి సంబంధించి ప్రత్యేకంగా క్లాసులు నిర్వహించాలని కోరిన మీదట మరి ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్, జన విజ్ఞాన వేదిక, తెనాలి ఎన్జిఓ యూనిట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఒక్కొక్క విభాగానికి సంబంధించి క్లాసులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. జన విజ్ఞాన వేదిక మరియు అదేవిధంగా ఎన్జిఓ హోమ్ సంయుక్తంగా మనం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇది 2వ కార్యక్రమం. ఇంకా భవిష్యత్తులో కూడా రేపు 23న కేఎస్ లక్ష్మణరావు గారి ప్రోగ్రాం కూడా ఉంటుంది. దీన్ని కూడా ఈ గ్రూప్ 2 రాసే అభ్యర్థులు వినియోగించుకోవాలని 23న 5 గంటల నుంచి 8 గంటల వరకు క్లాస్ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా సంపూర్ణంగా అందరూ ఈ మన తెనాలి ప్రాంతీయంగా కానీ లేదా చుట్టుపక్కల మండలాలు ఉన్న జిల్లా నుంచి కూడా కొంతమంది దూరం నుంచి కూడా వస్తున్నారు. అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఈ సిలబస్ కూడా మెంటల్ ఎబిలిటీ, యాప్టిట్యూడ్, రీజనింగ్ ఇవి ఆర్థికమైన సూక్ష్మంగా చెప్తున్నారు సార్. పాయింట్ టు పాయింట్ బేస్ పాయింట్స్ ఇవన్నీ కూడా ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలకు కూడా ఎంట్రన్స్ టెస్ట్లో ఉపయోగపడే పాయింట్స్ నేను విన్నాను. చాలా మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, యాప్టిట్యూడ్ మీద అవగాహన ఉంటే అందరూ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా రాగలరు. ఇది ఒక కాన్ఫిడెన్స్ పెంచుకునే లెవెల్లో చాలా అద్భుతంగా చెప్తున్నారు. కేఎస్ లక్ష్మణ గారి స్పీచ్ నేను చాలా క్లాసెస్ విన్నాను. నా పేరు ఉప్పలపాటి భార్గవి అండి. నేను తెనాలి నాజర్పేట నుంచి వచ్చాను. నేను ప్రజెంట్ మహిళా పోలీస్గా పనిచేస్తున్నాను. నాకు ఈరోజు ఇక్కడ మెంటల్ ఎబిలిటీ మీద శ్రీధర్ గారి చేత క్లాస్ చాలా ఉపయోగకరంగా అనిపించింది. లక్ష్మణరావు గారి చేత ఇచ్చిన ట్రైనింగ్ సెషన్ కూడా చాలా యూస్ఫుల్ అనిపించింది. ఈ నెల 17వ తేదీ మంగళవారం బాపట్లలో జరిగే జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి పార్టీ నాయకులు, కార్యవర్గ సభ్యులు తరలి రావాలని వేమూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ నెల 17వ తేదీ మంగళవారం బాపట్లలో జరిగే జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి పార్టీ నాయకులు, కార్యవర్గ సభ్యులు తరలి రావాలని వేమూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం అమృతలూరు పెన్షనర్స్ భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు తాడికొండ వెంకటేశ్వరరావు, కైతేపల్లి షాలిం రాజు, సుబ్బారావులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బుధవారం బాపట్ల జిల్లా కేంద్రంలో బాపట్ల పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశం జరుగుతుందన్నారు. పార్లమెంటరీ పార్టీ నాయకులు జేడీ శీలం అధ్యక్షతన జరిగే కార్యవర్గ సమావేశంలో జిల్లాలో పార్టీని ముందుకు తీసుకువెళ్లే విధానం, మండల, గ్రామ కమిటీల ఏర్పాటుకు సంబంధించి చర్చించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి నూతన ఉత్తేజం వచ్చిందని, దానికి అనుగుణంగా గ్రామాల్లో పార్టీ విస్తృతపరచాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి విశ్లేషణ చేయడం జరుగుతుందని, పార్టీ ముఖ్య నాయకులు, కార్యవర్గ సభ్యులు ఈ సమావేశానికి తప్పక హాజరు కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు యార్లగడ్డ గోపి, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, భట్టిప్రోలు, చుండూరు మండలాల పార్టీ అధ్యక్షులు వరుసగా పాములపాటి మూర్తి, నగేష్, దేవరపల్లి అంబేద్కర్, ఏడుకొండలు, పెదపూడి ప్రభాకర్, చుండూరు జాషువా తదితరులు పాల్గొన్నారు. రేపొద్దున జిల్లాలో మరి వేమూరు వర్గంలో ఇన్నాళ్ళ నుంచి కష్టపడినటువంటి వ్యక్తులు గుర్తించి వాళ్ళకి నూతనంగా పదవులు వేయాలనేటువంటి ఆలోచనతో రేపొద్దున 3 గంటలకు జిల్లాలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. రేపొద్దున వేమూరు వర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల నుంచి కూడా ఉపాధ్యక్షుల్ని, ప్రధాన కార్యదర్శుల్ని, మరి నూతనంగా ఇప్పుడు దాకా పనిచేసినటువంటి మండల ప్రెసిడెంట్ని, టౌన్ ప్రెసిడెంట్ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వేమూరు వర్గం నుంచి మరి నాయకులు, కార్యకర్తలు భారీగా తలరావాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అన్ని మండలాల్లో కూడా కమిటీలు పూర్తి చేయడం అయింది. బూత్ లెవెల్ కూడా అయిపోయింది. ఈ కమిటీల ద్వారా ప్రతి గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా నెక్స్ట్ ఈ 100 రోజుల ప్రణాళికని రేపు పొద్దున డిస్కస్ చేయడం జరిగింది జిల్లా అధ్యక్షులు గంటాజీబాబు గారి అధ్యక్షుల్లో. హెచ్7 న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి హెచ్7 న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి సీటు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కే కేటాయించాలి, టీడీపీ నేతల డిమాండ్.
స్వర్గీయ యడ్లపాటి వెంకట్రావు నివాసంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్, బీజేపీ నేత మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్. పట్టణంలో కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా షర్మిల నియామకం హర్షణీయం. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చంద్ర సాంబశివుడు. హెచ్సివి న్యూస్ సమాప్తం. నమస్కారం.